నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి. ఈ రోజు మనం ఒక గొప్ప వ్యక్తి కోసం తెలుసుకోబోతున్నాము. అది ఎవరో కాదు, రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు, పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన జీవన ప్రస్థానం యువతరానికి స్ఫూర్తిదాయకం. దేశం గర్వించేతగా మహోన్నత వ్యక్తి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. సంవత్సరం అక్టోబర్ 15న రామేశ్వరంలోని ఒక తమిళ ముస్లిం కుటుంబంలో జన్మించారు. కలాం తండ్రి జైనులాబ్దీన్ ఒక పడవ యజమాని. రామేశ్వరం మరియు ధనుష్కోడి మధ్య ప్రయాణించే హిందూ యాత్రికులను తీసుకురావడం చేసేవారు. 1914లో పంబాన్ బ్రిడ్జ్ ప్రారంభించడం వల్ల తన తండ్రి వ్యాపారం బాగా నష్టాల్లోకి వెళ్ళింది. కలాం చిన్న వయసులో ఉన్నప్పుడే వారి కుటుంబం నష్టాల్లోకి వెళ్లడమే కాకుండా చాలా పేదరికానికి గురైంది. తన కుటుంబం పరిస్థితిని చూసి తన వంతు సహాయం చేయడానికి న్యూస్ పేపర్స్ అమ్మి కుటుంబానికి సహాయపడ్డారు. కలాం గారు స్కూల్లో ఉన్నప్పుడు మార్కులు అంతగా ఎక్కువగా వచ్చేవి కాదు. కానీ కలాం గారికి కష్టపడి చదవటం మరియు నేర్చుకోవాలనే తాపత్రయం ఎక్కువగా ఉండేది. ఈ పట్టుదల కలాం గారిని గంటల తరబడి చదివేలా చేసేది. కలాం ఎక్కువగా తన సమయం మ్యాథమెటిక్స్ నేర్చుకోవడంపై ఖర్చు చేసేవారు. కలాం తన స్కూల్ చదువు పూర్తి చేసుకున్న తర్వాత సెయింట్ జోసెఫ్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ చదువును పూర్తి చేసుకున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ నుంచి 1954లో గ్రాడ్యుయేషన్ ను పూర్తి చేశారు. 1955లో మద్రాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీర్ గా చదవడానికి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేరారు. ఆ కాలేజీలో చదువుతున్నప్పుడు ఒక ప్రాజెక్ట్ విషయంలో కలాం గారు సరిగ్గా ప్రాజెక్ట్ పై పనిచేయడం లేదని, 3 రోజుల్లో ప్రాజెక్ట్ పూర్తి చేయకపోతే స్కాలర్షిప్ రద్దు చేస్తానని కాలేజ్ ప్రొఫెసర్ బెదిరించారు. కలాం గారు కష్టపడి ఇచ్చిన గడువులో ప్రాజెక్ట్ ను పూర్తి చేసి దీని యొక్క మెప్పు పొందారు. కలాం గారు చెప్పేది ఏంటంటే, పట్టుదల ఉంటే సవాళ్లు సమస్యలు బలంగా ఎదుర్కోగలం. అది మనల్ని విజయం వైపు నడిపిస్తుంది. స్కూల్లో ఉన్నప్పుడే కలాం గారికి పక్షులు ఎగరడం, వాటి కోసం తెలుసుకోవడం అంటే చాలా ఇష్టం. ఆకాశంలో ఎగిరే పక్షులు కోసం కలలు కంటూ చివరికి ఒక గొప్ప శాస్త్రవేత్తగా మారారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత కలాం గారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సంస్థలో చేరారు. భారత ప్రధానిగా తన సేవలను అందించారు. క్రాఫ్ట్లను నిర్మించడం మొదలు పెట్టారు. కానీ తనకు DRDOలో పనిచేయడం అంతగా నచ్చేది కాదు. అదే సమయంలో 1969లో కలాం గారు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కు బదిలీ చేయబడ్డారు. కలాం మొట్టమొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ ప్రాజెక్టు డైరెక్టర్ గా పనిచేశారు. తన నేతృత్వంలో రోహిణి శాటిలైట్ ను 1980లో భూమి యొక్క కక్షలోకి పంపడం జరిగింది. ఇస్రోలో పనిచేస్తున్న సమయంలోనే కలాం గారు యూనియన్ క్యాబినెట్ కు ఏరోస్పేస్ ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమో, ఎందుకు ఇండియా వీటిని అభివృద్ధి చేయాలన్న విషయం ఒప్పించడంలో కలాం గారు కీలక పాత్ర పోషించారు. 2002 రాష్ట్రపతి ఎన్నికలలో కలాం భారత 11వ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. కలాం 2002 నుంచి 2007 వరకు కలాం ఎప్పుడు ప్రజల వ్యక్తిగా మెలిగారు. ప్రజలు కూడా కలాం గారిని అంతే ఆదరించారు. కలాం గారికి భారతరత్న పురస్కారంతో సత్కరించబడ్డారు. భారతరత్న పొందిన రాష్ట్రపతులలో కలాం గారు 3వ రాష్ట్రపతి. 20 జూన్ 2007కి తన పదవి కాలం పూర్తయిన తరువాత మళ్ళీ 2వసారి రాష్ట్రపతి పదవి కోసం పోటీ చేయాలనుకున్నారు. కానీ చివరి క్షణాల్లో రద్దు చేశారు. తన పదవి విరమణ తరువాత పలు కాలేజీలలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేశారు. కలాం తన జీవితంలో బ్రహ్మచారిగానే ఉన్నారు. కలాం ఎప్పుడూ తన బంధువులతో, స్నేహితులతో, ఇతరులతో, విద్యార్థులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. కలాం తన జీవితంలో చాలా సాధారణ వ్యక్తిగా జీవించారు. రాత్రి 2 గంటలకు పడుకొని ఉదయం 7 గంటల వరకు లేచి తన కాలకృత్యాలు నిర్వహించుకునేవారు. చాలా సాధారణంగా జీవించడం అంటే తన వద్ద అసలు టీవీ కూడా ఉండేది కాదు. కలాం గారు ఒక ముస్లిం వ్యక్తి. తను నమాజ్ చేయడం, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉండడం దినచర్య లాంటిది. కలాం ఇతర మతాలను కూడా అలాగే గౌరవించేవారు, నమ్మేవారు. కలాం ఎప్పుడు ఒక మాట అనేవారు. అది ఏంటంటే, గొప్ప వ్యక్తులు మతంను, స్నేహితులను పెంచడానికి, చిన్న వ్యక్తులు మతంను గొడవ పడడానికి ఒక సాధనంగా ఉపయోగిస్తారని. 27 జూలై 2015లో
కలాం షిలాంగ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిలాంగ్లో భూమిని ఎలా మనం కాపాడుకోవాలి అనే అంశంపై ఉపన్యాసిస్తున్నప్పుడు గుండెపోటుతో కుప్పకొలిపోయారు. ఆగిపోయేనా త్యాగం ఇక్కడ రామేశ్వరంలో డైలీ పేపర్లు వేసుకుంటూ జీవించే ఓ పిల్లవాడు రోజు రోజుకు ఎదుగుతూ దేశం గర్వించదగ్గ సైంటిస్ట్ గా మారడం అనేది ఊహించలేనిది. రాకెట్ల తయారీలో తల మునకలై పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా మర్చిపోయి గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. అందుకే దేశం ఆయనని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేర్కొన్నారు. కలాం గారు విద్యార్థులకు యువతకు తెలిపేది ఏంటంటే, కలలు కనండి, కంటూనే ఉండండి. కలలు ఆలోచనలుగా మారతాయి, ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కలాం గారి మరణం దేశానికి తీరని లోటు. జీవితంలో మరణం లాంటి విషయాలు చేదుగా ఉన్నా జీర్ణం చేసుకోవాల్సిందే. వారి జ్ఞాపకాలు చెదిరిపోకుండా ఎప్పటికీ అలాగే ఉంటాయి. నా జీవితాన్ని ప్రభావితం చేసిన అతి కొద్ది మందిలో కలాం గారు ఒకరు. మిమ్మల్ని ఈ దేశం ఎప్పటికీ మరవదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ 7వ వర్ధంతి రూపంగా భగవంతుని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదములు. ఇట్లు ప్రేమతో మీ శ్రేయోభిలాషి.